ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమ. 20వ అధ్యాయం. ఒక రోజున నేను శ్రీ బాబాగారి పాదపద్మాలకు నమస్కరించి వారి సన్నిధిలో కూర్చుండి, బాబాగారు శ్రీపాదస్వామి వారి లీలా వైభవాన్ని దయతో వినిపించి మాకు పాప నిర్మూలనం చేస్తూ ఉన్నారు. వారిని తర్వాత ఏ భక్తులు దర్శించుకుని ఏ బోధలు పొందినారో వినాలని అనిపిస్తుంది. మహాత్ములు లోకోద్ధరణ కొరకే జన్మించుతారు. వారి జగత్కళ్యాణ కార్యం అనగా పాపులను పరిశుద్ధులను చేయుటయే కదా. వారి బోధలు మా చెవుల ద్వారా మనసుని చేరి మా అంతఃకరణములను శుద్ధి చేయగలవు. కావున మా యందు దయయుంచి వారి లీలామృతమును ప్రసాదించండి అని వేడుకోలుగా అన్నాను. శ్రీ బాబాగారు ముందుగా శ్రీ దత్తాత్రేయుల వారిని, శ్రీపాద శ్రీవల్లభుల వారిని స్మరించుకుందామని ఇట్లు చెప్పారు. తర్వాత కన్నులు మూసుకుని, హే భగవంతా, దయావంత, అనఘాద్భుత చరిత, కృష్ణాతీర నివాస, కురువపుర నిలయ, నీ లీలలు అనన్యములు, నీ సంకల్పములు దివ్య సంకల్పములు, నిన్ను నమ్మిన భక్తులను చేరదీసి కాపాడుటలో అనేక పద్ధతులను మార్గములను నిర్దేశించదవు. దేవాదిదేవ, సకల జ్ఞాన సంపదలతో కూడిన నీ దివ్య దర్శనములను కలిగించి నీ బోధలను లీలలను నా చేత పలికించుచున్నావు. కరుణించుము తండ్రి అని ప్రార్థించి ఇట్లు ప్రారంభించినారు. భక్తులారా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ దత్తాత్రేయుడే శ్రీపాదస్వామి. మన సంకల్పమునకు వారి సంకల్పం కూడా మిళితమైనచో ఈ ప్రకృతిలో ఏ కార్యమైనను నిర్విఘ్నంగా నెరవేరుతుంది. వారి అనుగ్రహం లేనిదే ఎవ్వరూ స్వప్రయత్నంతో కనీసం దత్తక్షేత్రానికి రాలేరు, శ్రీవారి దర్శనం పొందను లేరు. సన్మార్గంలో ప్రవర్తించువారు ఎంత దూరాన ఉన్నా వారికి మార్గం తెలియజేసి తన ప్రేరణతోనే దగ్గరకు రప్పించుకుంటారు అని ఈ సంఘటన ద్వారా మనకు విశదమవుతున్నది. కావున ఎవరికైనా దర్శనం చేసుకోవాలని కోరిక కలిగినప్పుడు ఉన్న చోటనే ఉండి తీవ్రంగా ప్రార్థించితే తప్పక ఆ స్వామి ఏదో ఒక విధంగా తన దగ్గరకు చేర్చుకుంటాడు. ఇది సత్యము. ఒకసారి దత్తక్షేత్రమైన మహోర్గఢ్లో తీవ్రంగా మనోవేదన పడుచున్న ఒక భక్తుని మొరలాలించి తమ దర్శనానికి వచ్చిన పిఠాపురం పండితులను యాత్రలోని భాగంగా మహోర్గఢ్ వెళ్లేలాగా సంకల్పించారు. వారి ద్వారా శ్రీపాదస్వామి వారు దత్తావతారులని, వారు కురవపురంలో ఉన్నారని తెలుసుకుని యోగానందుడనే బ్రహ్మచారి కొంతమంది సజ్జనులతో కలిసి బయలుదేరి శ్రీపాదుల వారి పాదసన్నిధికి ఎట్లు చేరుకున్నారో తెలుసుకుందాం అంటూ ప్రారంభించారు. యోగానంద స్వామి వారు కురవపురం చేరిన విధానం శ్రీ బాబావారు ఇట్లు చెప్పసాగిరి. అంకిత భక్తుల ఎడల సద్గురుని పాత్ర. శ్రీపాదస్వామి వారి అనుగ్రహమునకు దూరము దగ్గర అన్నది లేదు. ఈ విశ్వమంతయు వారి ఇచ్ఛానుసారం వర్తించుచున్నది. నిరంతరం నామస్మరణము చేయు భక్తుడు ఎంత దూరమున ఉన్నప్పటికీ వారి దృష్టి అతనిపై కేంద్రీకరింపబడి ఉండును. ఆయన అన్ని జీవులను సమంగా ప్రేమించుచున్నను తన అంకిత భక్తుని భారమంతయు తాను స్వయంగా వహించును. ఇందు సందేహం లేదు. తల్లికి తనయునినందు అపార ప్రేమ యుండును. ఒక్కొక్కప్పుడు వాడు తప్పు చేసినను దండింపక సమర్థించును. తండ్రి తనయుని దండించినను అతను కోరినవి సమకూర్చును. కానీ గురువు అతన్ని పెడమార్గమున పోనీయక నిరోధించును. అతడు కోరినవి ఇవ్వడు, తాను ఇవ్వదలిచినవే వానికి శ్రేయస్కరమని తెలుపును. సద్గురువును నమ్మిన వారికి తల్లి, తండ్రి, గురువు అన్నీ ఒకే గురురూపమే కావున సద్గురునికే బాధ్యతలు మెండు. అంకిత భక్తుని పట్ల సద్గురుడు ప్రేమ, దండన, బోధన, శిక్షణ అన్నీ నిర్వహించును. మరియు సంరక్షణాభారము కూడా వహించును. కాబట్టి శ్రీపాదస్వామి దర్శనానికై బయలుదేరిన యోగానంద బ్రహ్మచారి మరియు ఆ భక్త బృందాన్ని చక్కని మార్గంలో నడిపించి తన చెంతకు చేర్చుకున్నారు. వారికి మార్గమధ్యంలో ఎట్టి కష్టాలు, అనారోగ్యాలు దరిచేరకుండా కాపాడినారు. మహోర్గఢ్లో సహ్యాద్రి పర్వతంలో గల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య సన్నిధిలో నివసించే యోగానంద బ్రహ్మచారి అచటగల వారందరికీ కురవపుర యాత్ర విషయము తెలుపగా అనేక మంది సజ్జనులు శ్రీపాదస్వామి వారిని సందర్శించుటకు సంసిద్ధమైరి. అందరూ సుమారు 50 మంది భక్తులు అయినారు. అందులో కొందరు సాధకులు, భిక్షకులు కూడా కలరు. వారిలో కొందరికి మార్గము సుపరిచితమే. వారు అనేకమైన క్షేత్రాలు దర్శించుకుంటూ అనేక దినములు ప్రయాణించి భీమా కృష్ణ సంగమం
చేరి అచట స్నానాది అనుష్ఠానములను చేసుకున్నారు. వారికి అక్కడ శ్రీ దత్తభీమేశ్వరుల దర్శనం అయింది. వారు అక్కడి నుండి కృష్ణానదికి ఉత్తర తీరంలో ప్రయాణం సాగించి మరుసటి దినము యాత్రా బృందం వారు పంచదేవ పహాడునకు చేరుకున్నారు. ఆ సమయానికి ఆ గ్రామ పెద్ద మరియు ఉత్తమ బ్రాహ్మణుడు అయిన శ్రీ రామాచార్యుల తండ్రి గారి సంవత్సర తిథి కార్యక్రమం జరుగుచున్నది. శ్రీ రామాచార్యుల తండ్రి పేరు నారాయణాచార్యులు. ఆయన పండితుడు, దాత, ధార్మికుడు. వారి వలన లాభపడిన కుటుంబాలు ఆ పరిసర గ్రామాలలో ఎన్నో కలవు. వారు పేద బ్రాహ్మణులకు విద్యాదానము, వివాహములు, అన్నదానములు ఎన్నో చేయించారు. మితభాషి, స్నేహశీలి. గ్రామంలో అన్ని వర్గాల వారితోనూ సమభావంతో ప్రవర్తించేవారు. వారి శరీరం చాలించి ఆ రోజుకు 1 సంవత్సరం అయినది. అందువలన వారి కుమారులు శ్రీ రామాచార్యులు, ఉలికుంటాచార్యులు, మనుమలు ముకుందాచార్యులు, సుదర్శనాచార్యులు అంతా కలిసి వారి బంధుమిత్రులందరినీ ఆహ్వానించి పితృతిథి చేయుచున్నారు. సరిగ్గా కర్మకు విచ్చేసిన బ్రాహ్మణుల భోజనం పూర్తయి బంధుమిత్రులు భోజనమునకు కూర్చుండబోవు సమయంలో మహర్గఢ్ యాత్రా బృందము ఆ గ్రామమునకు చేరిరి. గ్రామస్తులు వారిని శ్రీ రామాచార్యుల ఇంటికి తీసుకుని వచ్చిరి. ఆ విషయం తెలుసుకుని శ్రీ రామాచార్యులు వెంటనే వారిని భోజనమునకు ఆహ్వానించిరి. యాత్రికులందరూ వారి ఆహ్వానమును మన్నించి వారింట భోజనం చేసినారు. తదుపరి యోగానంద బ్రహ్మచారి తన రాకకు నిమిత్తం తెలుపగా వారి బంధువుల్లో కొందరు అంతకు పూర్వమే ఈ విషయం విని ఉన్నారు. అటువంటి దివ్యశక్తి సంపూర్ణమైన దత్తావతారుడైన స్వామి ఇప్పుడు ఇక్కడే ఉన్నారని తెలిసింది. వారిని దర్శించాలని మేము కూడా అనుకుంటున్నాము. ఈ యాత్రా బృందంతో మనం కూడా కలిసి ఆ దివ్యపురుషుని దర్శించుకుందాము పదండి అనగా స్త్రీలు కొందరు మేము కూడా వస్తాము అన్నారు. అంతా కలిసి శ్రీ స్వామి దర్బారు ప్రదేశమునకు బయలుదేరిరి. శ్రీ స్వామివారు నిత్యకృత్యములు భిక్ష మున్నగున్నవి ముగించుకుని కురోపురం పోవుటకు బయలుదేరుచుండిరి. వీరి రాకను గమనించి శ్రీపాదస్వామి వారితో మీరందరూ నేటికి కురోపురం రండి, అచటనే కలుసుకొందుము అని ముందుకు సాగిరి. అప్పుడు మహర్గఢ్ నుండి వచ్చిన యోగానంద బ్రహ్మచారి యాత్రా బృందమును తోడ్కొని శ్రీ రామాచార్యుల కుటుంబ సభ్యులు, బంధువులను తోడ్కొని నది దాటించి శ్రీస్వామి సన్నిధికి చేరుకునిరి. కృష్ణానదిలో స్నానములు ముగించుకొని వారందరూ కురోపురంలో శ్రీ స్వామి సన్నిధానం చేరుకొని శ్రీపాదస్వామికి మొక్కి సభలో కూర్చుండిరి. శ్రీస్వామి వటవృక్షం కింద కూర్చొని వారి నమస్కారములను స్వీకరించి అందరినీ ఆశీర్వదించిరి. అందరిపైన అపార కరుణ వర్షించే చల్లని చూపులను ప్రసరింపచేయుచున్న ఆ దివ్యసుందర సుకుమార స్ఫురద్రూపి అయిన శ్రీ స్వామివారి దర్శనమునకు పులకరించి వారి దివ్యతత్వమును, వారి లీలలను తెలిసినంత వరకు మనసులో స్మరించుకుంటూ నిశ్శబ్దంగా ఉన్న తరుణంలో శ్రీ స్వామి సమయస్ఫూర్తితో యోగానంద బ్రహ్మచారిని ఉద్దేశించి ఇట్లు ప్రశ్నించిరి. ఓ సాధక, నీ మనసులో ఏదో అడగాలని అనుకొనుచున్నట్లు తోచుచున్నది. శ్రీ దత్తాదేశం మేరకు ఎంతో ప్రయాస కోర్చి ఇంత దూరం వచ్చినావు. నీ సందేహములను తీర్చుకొను అవకాశం ఇప్పటికీ కలిగింది కదా. చెప్పుము, నీవు ఏమి అడగదలిచినవు అనగానే యోగానంద బ్రహ్మచారి మనసు ఆనంద పరవశమైంది. ఆహా, స్వామి నిజముగా దత్తావతారుడని అన్నందుకు ఇదే నిదర్శనము. నా అంతరంగము వారికి విశదమైనది. వారి పలకరింపునకు అతి సుందరమైన భావనలు ఉప్పొంగి మనసు తన్మయత్వము నొంద గొంతు గద్గతముగా, స్వామి, నా మనసు నెరిగిన స్వామిని ప్రశ్నించుటకు నేను ఎంతటి వాడను ప్రభో అని ఇంకా నోరు విప్పక మనసులోనే తలంచుచున్నంతలో కృష్ణానదికి దక్షిణ తీరమునున్న రాయచూరు మరియు పరిసర గ్రామవాసులు అదే సమయానికి శ్రీస్వామి వారిని దర్శించుకోవాలని నది దాటి కురువపురం చేరి వడివడిగా వచ్చి నిశ్శబ్దంగా సభలో సర్దుకొని కూర్చున్నారు. శ్రీస్వామి వటవృక్షం కింద కూర్చొని ఉండగా సభలోని వారంతా స్వామిని దర్శిస్తూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. సభంతా నిశ్శబ్దంగా ఉంది. స్వామి ఏం చెప్తారో విందామని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీస్వామి చిరునవ్వుతో అందరినీ కలియచూశారు. శ్రీ యోగానంద బ్రహ్మచారి స్వామికి నమస్కరిస్తూ దేవాదిదేవ యోగానంద బ్రహ్మచారి స్వామికి నమస్కరిస్తూ దేవాదిదేవ, దివ్యప్రభావ, యోగేశ్వరేశ్వర, త్రిమూర్తి స్వరూప, త్రిగుణాతీత, మా మదిలో హృదిలో నీవే నివసించుచుండగా నీ వద్ద మాకు సందేహములు అన్నవి ఏమి కలవు? కానీ మీ వాగామృతమును ఆస్వాదించవలనని మనసు ఉవ్విళ్ళూరుచున్నది. సద్గురుముఖతః మేము తెలుసుకొనవలసినవి
ఎప్పుడూ ఉంటుంది. నాతో వచ్చిన వారందరూ శ్రీ దత్తభక్తులు, సాధకులు, నిరంతరము ధ్యానము ద్వారా సద్గురు అనుగ్రహము పొందకోరువారు. అందుచేత సద్గురుని లక్షణములు మరియు సత్శిష్యుల లక్షణములు తమ ముఖతః వినిపించిన ఎడల మా సాధన పటిష్టమై మా జన్మ సార్థకత పొందగలదని ఆశపడుచున్నాను. స్వామి మా యందు దయతో అనుగ్రహించుడు అని వినయపూర్వకంగా విన్నవించగా అతని కోరిక ధర్మసమ్మతమైందని శ్రీపాదస్వామి ప్రసన్నులైనారు. శ్రీపాదులు అందరిపైనను సంపూర్ణమైన అనుగ్రహ వృష్టి కురిపించు దృక్కులను సారించుచు చిరుదరహాస ముఖారవిందముతో, భక్తులారా, సాధుపురుషులారా, ఇతడు అడిగిన ప్రశ్న చాలా ఉదాత్తమైనది, అత్యంత విశిష్టమైనది. సద్గురుని లక్షణములు, సచ్చిష్యుని లక్షణములను తొలుతగా పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించి ఉన్నాడు. అది ఏ గురుగీత. తర్వాత ఎందరో ఎన్నో విధముల దానిని ప్రభావములను విశదీకరించి ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ తన చెలికాడు భక్తుడు అయిన ఉద్ధవునకు చేసిన గీతాబోధ యందు దీనిని మరింత విశదముగా విపులముగా వర్ణించి బోధించారు. అందరూ శ్రద్ధగా శ్రవణం చెయ్యండి. ముందుగా మీకు సద్గురుని తత్వం అవగతం అయ్యేలాగును వివరిస్తాను. శంకర భగవత్పాదులు ఇట్లు సెలవిచ్చియున్నారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జట రే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమథే. మూర్ఖమైన మనసా పుట్టుట గిట్టుట తిరిగి తిరిగి వస్తూనే ఉంటుంది. పుట్టిన ప్రతి జీవి గిట్టక మానదు, తిరిగి తల్లి గర్భములో ప్రవేశించి పుట్టక మానదు. ఇది సకల జీవరాశులకు వర్తించు విషయము. కానీ అన్ని జీవరాశులలోనూ ఉత్తమమైన మానవ జన్మ ఎత్తినవాడు ఈ విషయాన్ని విచారణ చేత తెలుసుకొని మానవ జన్మను సార్థకమనరించుకొనవలను. అది ఎట్లనగా జనన మరణ సంసార చక్రము నుండి తప్పించుకొనుటయే, అనగా మరణము పొందకుండుట, అమృతత్వము సాధించుట, జీవితకాలంలో వచ్చు కష్ట నష్టములను అపార సహనంతో సహించుట. అది ఎట్లు సహించగలడు అనగా తనకు కలుగు బాధలకు కష్టాలకు తన పూర్వ కర్మ విశేషములే కారణమని గ్రహించినచో సహనశక్తి కలుగును. అట్లుగాక తన కష్టనష్టాలకు ఇతరులే కారకులు అని నిందించువారు మరింత పాపకూపములో పడి జనన మరణ చక్రములో తిరుగుచునే యుందురు. దీనికి ముగింపు లేదు. కాబట్టి మానవుడు వివేకంతో జ్ఞానముతో తన అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలి. తన లక్ష్యం మోక్షం వైపు మరలాలి అంటే సద్గురువును ఆశ్రయించాలి. తన క్షేమం కోరుకునేవాడు ఇతరులను హింసించరాదు. ద్రోహచింతన కలవానికి శాంతి లభించదు. నిరంతర భీతితో అశాంతితో ఇంకను హింసా మార్గంలోనే ముందుకు పోతూ ఉంటాడు. వివేకుడైన మానవుడు ఉద్రేకమును ఉపశమింపచేసుకున్న నాడు సత్ప్రాత్రుడు అగును. సద్గురు అనుగ్రహంతో బుద్ధిబలంతో ఉపాయంతో కర్మబంధాల నుండి బయల్పడవలను. ముక్తి అనునది ఒకరు ఇచ్చునది కాదు, స్వయం కృషి చేత సాధన చేత సాధించదగినది. సద్గురుబోధ శ్రవణం చెయ్యనిదే కర్మతత్వము అవగతం కాదు. నిష్కామ కర్మ ఎట్లు ఆచరించవలెనో సద్గురు సన్నిధిలోనే నేర్వవలెను. ఆ మార్గ నిర్దేశకుడు దేశికుడు సద్గురువే. ఆ గురుదేవుని ఇట్లు సంభావించదగును. గురుర్దేవో పరోధర్మో గురురేవ పరాగతిః. యస్య దేవో పరాభక్తి యథాదేవో తదా గురు సబ్రహ్మ విత్పరం ప్రేయాదితి వేదానుశాసనం. సాఖ్యాయనోపనిషత్. గురువే శ్రేష్టమైన ధర్మము, గురువే శ్రేష్టమైన పరము అంటే మోక్ష స్థానము. ఎవనికి దైవమందు అధిక భక్తి ఉన్నదో అట్లే అధికమైన భక్తి శ్రద్ధ గురువునందు ఉండవలెను. ఇట్లు గురువే దైవమని భావించి భక్తి చేయువాడు బ్రహ్మము యొక్క నిరంతర భావన చేత తానే బ్రహ్మమగుచున్నాడు. ఇది వేదానుశాసనము, అనగా ఇది వేదముల యొక్క ఆజ్ఞ. సద్గురువును ఆశ్రయించని వానికి 100 కోట్ల కల్పములైనను స్వరూప జ్ఞానము కలుగదు. గురు ఉపదేశము పొంది గురుబోధను తలదాల్చి గురువును సేవించువానికి గురుకటాక్ష లేసమాత్రము చేత అతి శీఘ్రకాలములోనే తత్వజ్ఞానము అనగా పరబ్రహ్మ జ్ఞానము కలుగుచున్నదని ఉపనిషత్ ప్రమాణము చేత తెలియబడుచున్నది. కావున విధిగా శిష్యుడు సద్గురుని సేవించవలను.
గురుభక్తి నిరతుడైన వానికి జీవిత లక్ష్యమైన మోక్షము కర్తలా మలకము. నాయనలారా, సద్గురువు యొక్క అవసరమును పురాణములో చెప్పబడిన విధమును చెప్పెదను వినుడు. వేదవ్యాస మహర్షి కుమారుడు శ్రీ శుకుడు. పూర్వజన్మ సంస్కార బలం వలన అతడు మాతృగర్భము నుండియే జ్ఞానమును పొంది విష్ణుమాయకు లొంగరాదని నిర్ణయించుకొనెను. తల్లి గర్భము నుండి బయటపడగానే మాయ బంధించును కావున బయల్వెడలక అట్లే ఉండెను. కానీ దైవ సంకల్పం ఎల్లప్పుడూ మానవ సంకల్పం కంటే మహత్తరమైనదే. అందువలన ఒక క్షణం విష్ణుమాయా విలాసమునకు లోనై నేను మాయ నుండి తప్పుకోగలిగాను అని భావించాడు. నేను అను భావమే మాయ కనుక వెంటనే బయటపడ్డాడు. అతి చిన్న వయసులోనే దిగంబరుడిగా అడవిలోకి పోయి తపస్సు చేసుకుంటానని తండ్రికి చెప్పి వెళ్ళిపోయాడు. పుణ్యపురుషుడు కావున ధ్యానస్థితి అబ్బినది. అలా ధ్యానంలో ఉండగానే విష్ణుమూర్తిని దర్శించాలి, వైకుంఠానికి పోవాలి అని భావనలు తీవ్ర రూపం ధరించాయి. పుట్టుకతోనే శుకునికి 14 కళల జ్ఞానం సంప్రాప్తించింది. అంతటి శక్తి సంపూర్ణుడు కనుక తలచినంతనే వైకుంఠ ద్వారం వద్ద నిలిచాడు. ద్వారపాలకులు శ్రీ మహావిష్ణువుకు తమ రాక నివేదించి అనుమతి వచ్చిన తదుపరి లోనికి పోనిచ్చేదమని అచటనే ఆపి లోనికి పోయి శ్రీ శుకుడు తమ దర్శనానికి వచ్చినారని తెలిపిరి. శ్రీవారి ఆజ్ఞ కాలేదు. వారు తిరిగి వచ్చి, అయ్యా, తమరు సద్గురువును ఆశ్రయించి సేవించి ఉపదేశం పొందని కారణంగా తమకు వైకుంఠ ప్రవేశం లభించదని శ్రీవారు తెలిపినారని చెప్పాడు. శ్రీశుకుడు తిన్నగా తన తండ్రి వద్దకు పోయి తన పరిస్థితిని చెప్పి, తండ్రి, మీరు ఇంత ఘనులయ్యుండియు మీ కడుపున పుట్టిన నాకు గురువు లేరన్న కారణమున వైకుంఠ ప్రవేశమునకు అర్హత లేదన్న విషయం యథార్థమేనా? ఈ విషయమై న్యాయం చెప్పుడని కోరెను. అప్పుడు తండ్రి, కుమారా, ప్రతి సజ్జనుడు సద్గురువును ఆశ్రయించి సేవించి తత్వజ్ఞానము బ్రహ్మజ్ఞానమును పొందవలను. నీకు జ్ఞానం పరిపూర్ణంగా లేదు. 14 కళలతో పుట్టినావు. మిగిలిన 2 కళలు సద్గురుని సేవించి పొందుము నాయనా, అప్పుడు నీ కోరిక నెరవేరగలదు అని తెలిపెను. శ్రీశుకుడు అశాంత మనస్కుడై, నాకు ఇప్పుడు సద్గురువు ఎక్కడ లభించును అని ప్రశ్నించెను. తండ్రి, నాయన, తత్వదర్శి బ్రహ్మజ్ఞాని అయిన జనక మహారాజు మిథిలా నగరమును పరిపాలించుచున్నాడు. వినయ సద్గుణ సంపన్నుడవై ఆయనను ఆశ్రయించి బ్రహ్మజ్ఞాన ప్రపూర్ణుడవై తిరిగి రమ్ము అని ఆశీర్వదించెను. కుమారుడు, తండ్రి, ఇది ఏమి వైపరీత్యము? ఒక బ్రాహ్మణుడు క్షత్రియుని గురువుగా వరించుట శ్రేయస్కరమా? ఆయన నాకు తగిన గురువని తమరు నిర్ణయించి సెలవిచ్చుట విచిత్రముగాను నమ్మలేనట్లుగాను ఉన్నదే అని ఎదురు ప్రశ్నను వేసెను. తండ్రి, కుమారా, నీ హితము కోరియే ఈ సూచన చేసి తిని. నీవు అతన్ని నిస్సంశయంగా సేవించి బ్రహ్మజ్ఞానం పొందుము. అతడే నీకు తగిన గురుడు. నా వాక్యమునకు తిరుగులేదు. పొమ్ము, అతన్ని సేవించి శ్రేయస్సును పొందుము అని తీవ్రముగా పలికెను. శుకుడు చేయినది లేక క్షత్రియుడు బ్రాహ్మణునకు గురువు ఎట్లు కాగలడు అను అనుమానములతోనూ అయిష్టతతోనూ అక్కడి వరకు పోయి మనసు అంగీకరించక తిరిగి వచ్చెను. తండ్రి మరల నచ్చజెప్పి బుజ్జగించి పుత్రుని సుముఖుని చేసి మిథిలకు పంపెను. శుకునికి మనసులో విశ్వాసము లేనందున ఆ రాజు గురించి కొన్ని విచారణలు చేసి ఆ రాజు భోగలాలసుడు, ఇంద్రియలోలుడు అని తెలుసుకొని, నేను సర్వసంగ పరిత్యాగిని, నాకు గురువు కాదగిన లక్షణాలు అతనిలో ఏమున్నవి అని తనలో తాను విత్కరించుకొని తిరిగి వచ్చి తండ్రికి కనపడెను. తండ్రి, తప్పదు నాయనా, నీవు ఆయన నీ శరణు పొందుమనగా మిథిలకు పోయెను. రాజు వేటకు పోయినాడని తెలిసి హింసా మార్గంలోనున్నవాడు నాకెట్లు గురువు అగునని తిరిగి వచ్చెను. మరొకసారి రాజు నృత్య వినోదాలయమునందు రక్తి కలిగియున్నందున ఇతడు నాకు గురువుగా తగడని తిరిగి వచ్చెను. మరి ఒకసారి ఒక వ్యక్తి రాజు న్యాయ విచారణలో అన్యాయపక్షము తీర్పు చెప్పినాడని దూషించగా విని తిరిగిపోయెను. ఇట్లు 12 పర్యాయములు జనక మహారాజును దర్శించకుండానే తిరిగి పోయెను. 13వ పర్యాయము మరల తండ్రి, వేరు గత్యంతరము లేదు, నీవు అచ్చటికే పోవలను అని నిర్బంధించగా మరల పోవుటకు సిద్ధపడెను. శ్రీ మహావిష్ణువు యొక్క సందర్శనాభిలాష మెండుగా ఉన్నందున మనసును కుదుటపరుచుకొని బయలుదేరెను. దారిలో ఒక చిన్న వాగు వేగంగా ప్రవహించుచుండెను. అచట ఒక వృద్ధ బ్రాహ్మణి రూపంలో నారద మహర్షి శుకునకు ప్రబోధం చేయ తలపెట్టి ఒక తట్టలో మట్టి తెచ్చి ఆ వాగులో
పోయుచుండ అది వెంటనే నీటిలో కొట్టుకొని పోవుచుండెను. కొంతసేపు శుకుడు అట్లే చూచి ఓ తాత, ఈ విధంగా నీటికి అడ్డుకట్ట వేసి ఆవలి ఒడ్డుకు చేరవలనన్న ఈ జన్మంతా చాలదు. మొదట కొన్ని కట్టెలు రాళ్ళు చెత్త వేసి దానిపై మట్టి పోసిన ఎడల కట్ట నిలబడును అని సలహా చెప్పెను. వేదవ్యాసుని ప్రార్థన ప్రకారమును శ్రీ మహావిష్ణువు యొక్క ప్రేరణ చేతను శుకుని కార్యోన్ముఖుని చేయ సంకల్పించినాడు. కావున నారదుడు ఇట్లు బదిలిచ్చెను. నాయన, నేను ఈ వ్యర్థమైన పనిలో ఒక్కరోజు కాలమునే వ్యర్థపరిచినాను. నా మిత్రుడైన వేదవ్యాసుని పుత్రుడు శుకుడు అనువాడు ఒకడు ఇప్పటికి 12 సార్లు ప్రయత్నించి సద్గురు సమాగమం పొందలేక విఫలుడైనందున పుట్టుకతో తనకు సంప్రాప్తించిన 12 కళల జ్ఞాన సంపదను కోల్పోయినాడు. ఇంకా 2 కళలే మిగిలి ఉన్నాయి. ఇంకేమి ప్రయత్నించి ఫలితాన్ని పొందగలడు? వానికన్నా నేను తెలివి తక్కువ వాడను కానని సంతోషిస్తున్నాను అని బదులిచ్చాడు. ఆ మాట విన్న శుకుడు స్పృహ కోల్పోయి కింద పడ్డాడు. కొంతసేపటికి తేరుకొని చూస్తే అక్కడ కాలువ లేదు, వృద్ధుడు లేడు. ఆ బ్రాహ్మణుని మాటలు మాత్రం చెవిలో గింగిర్లెత్తుతున్నాయి. తన తెలివి తక్కువకు పశ్చాత్తాపడ్డాడు, సిగ్గుపడ్డాడు. ఈసారి ఎట్లాగైనా జనక మహారాజును శరణు పొంది గురువుగా వరించాలి అని దృఢ నిశ్చయం చేసుకున్నాడు. పరమార్థ జ్ఞాన సంపాదనకై మనస్ఫూర్తిగా ప్రయత్నించు వారులకు మహాత్ముల సహాయం అదృశ్యంగా ఇట్లే లభిస్తుంది. శుకుడు మిథిలానగరము చేరి రాజభటుల ద్వారా మహారాజుకు తన రాక తెలియపరచమని చెప్పుచు వేదవ్యాస మహర్షి పుత్రుడు సుఖమహర్షి వచ్చినారని తెలపమన్నారు. రాజాజ్ఞ అయ్యే వరకు వేచి ఉంటానని చెప్పమన్నాడు. తన తండ్రి పేరు చెప్పగానే తనకి రాజదర్శనం వెంటనే లభిస్తుందని భావించాడు. కానీ ఎదురు చూడని విధంగా కొంత సమయం అక్కడనే వేచి ఉండాలని రాజాజ్ఞ అయినది. మామూలుగా తన భావపరంపరలు వెనుకకు మరలమని ప్రబోధిస్తున్న దారిలో బ్రాహ్మణుడు చెప్పినట్లు ఇప్పుడు ఈ 2 కళల జ్ఞానము కూడా పోతే తాను పూర్తిగా అజ్ఞానినైపోతానని భయంతో అలాగే నిలబడినాడు. కఠోర దీక్షతో ఈసారి పూర్ణత్వాన్ని సాధించాలి అనుకుని నిర్ణయించుకున్నాడు. ఆయన నిలబడిన చోటనే పైనుండి రాజప్రసాదమంతా ఊడ్చి శుభ్రపరిచేవారు చెత్తనంతా పోయిచున్నారు. ఇది కూడా లెక్క చెయ్యక ఏకాగ్ర దీక్షతో నాకు గురుదర్శనం కావాలి అని పట్టుదలతో నిలబడ్డాడు. కొన్ని రోజులకు చెత్త కసువులతో కప్పబడి ఉన్నది. ఒకనాడు మహారాజు భటులను విచారించి అతడు దృఢదీక్షతో అట్లేయున్న సంగతి తెలుసుకున్నాడు. అతనిని శుభ్రంగా స్నానం చేయించి నూతన వస్త్రములు కట్టించి తన వద్దకు తోడ్కొని రమ్మని ఆజ్ఞాపించారు. భటులు అట్లు సుకుని తోడ్కొని వచ్చు వేళకు మహారాజు తాను హంసతూలికా తల్పమున పరుండి ఉండెను. ఒక సుందర యువతి ఒక కాలు ఒత్తు చుండగా మరి ఒక కాలు మండుచున్న కుంపటిపై నుండి దర్శనం ఇచ్చెను. సుకునికి ఈ దృశ్యము చాలా భరింపరానిదిగా కనిపించి మరలిపోవలను అన్న సంకల్పం కలిగెను. కానీ తనకు 12 కళల జ్ఞానము వృధా పోయిన సంగతి జ్ఞప్తికి వచ్చెను. అట్లే నిలబడి ఉండెను. జనకుడు సుకుని పలకరించి, బ్రాహ్మణోత్తమ, ఏమి కోరికతో వచ్చితివి? నిస్సంకోచంగా కోరుకొనుము, నీ కోరిక నెరవేర్చగలవాడను అని అభయమిచ్చెను. సుకుడు నోరు విప్పకముందే ఒక భటుడు వచ్చి పట్టణమంతయు అగ్నికి ఆహుతి అగుచున్నదని తెలిపెను. రాజు కానిమ్ము, దైవ సంకల్పం ఎట్లున్నా అట్లే అగును అనెను. మరికొంతసేపట్లో ఒక భటుడు వచ్చి రాజప్రాసాదము కూడా అగ్నికి ఆహుతి అగుచున్నది అని తెలిపెను. సరే, దైవ సంకల్పం నెరవేరుగాక అని రాజనెను. ఈ వార్త విన్న శుకుడు వెంటనే మరలిపోవుటకు లేచెను. జనకుడు అతని చేయి పట్టి ఆపి, ఎక్కడికి పోయేదవు అనెను. ఓ మహారాజా, ప్రజలను రక్షించవలసిన వాడవు. ఇట్లు నీ భోగము నీకున్న చాలుననుకొని వారికి ఏమాత్రమూ సాయం చేయలేదు. మరి నేను కూడా చనిపోవుచున్నా నీవు ఇట్లే పోనీయమందువని ముందుగానే తప్పుకొనుచున్నాను అని సమాధానం ఇచ్చెను. ఓయి శుకుడా, నా పట్టణము నా ప్రజలు రాజప్రాసాదములు మండిపోయినా నేను ధైర్యంతో ఉన్నాను. నీకు ఆస్తి ఏమీ లేదు. నీ ప్రాణములు పోవునేమోనని భయపడుచున్నావు. నీవు త్యాగివా, నేను త్యాగినా అని ప్రశ్నించగా శుకుడు సిగ్గుతో తల వంచుకొనెను. భటులను పిలిచి, ఈ బ్రాహ్మణుడు మనకు అతిథై వచ్చాడు. కావున మన ఊరిలో గొప్ప ఉత్సవము ఏర్పాటు చేయుడని ఆజ్ఞాపించెను. ఆ నగరము తగలబడుట అంతయు వట్టిదేనని శుకునకు అప్పుడు తెలిసెను. మహారాజు దండనాథుని
పిలిచి సుకుని చేతికి ఒక నిండైన పాలపాత్రనిచ్చి అందుండి ఒక్క చుక్క పాలు కింద పడినను తక్షణమే అతని శిరస్సు ఖండించమని ఆజ్ఞాపించెను. సుకునితో ఇట్లు పలికెను: ఈ పాలపాత్ర తీసుకుని నీవు నగరంలో నీ కొరకు చేయబడు ఉత్సవములు తిలకించి రమ్మని పంపెను. సుకుడు నగరమంతా తిరిగి వచ్చిన పిదప మహారాజు ఇట్లు పలికెను: ఓయి బ్రాహ్మణోత్తమ, నీవంటే మాకు ఎనలేని గౌరవము. అందుకే ఈ ఉత్సవం ఏర్పాటు చేసితిమి. బాగుగా జరిగిందా? లోపం ఏమీ లేదు కదా? మీకు సంతోషమైనదా అని ప్రశ్నించెను. అప్పుడు సుకుడు రాజా, నీ ఉత్సవం ఏమైందో గాని నా చేతిలో పాల పాత్ర నందు ఉండి చుక్క పాలు చిందకుండా నా తల ఎగిరిపోకుండా కాపాడుకొనుటయందే నా మనస్సు లగ్నమైంది. ఆ ఉత్సవం ఏమియూ నేను చూడలేదు అని సమాధానమిచ్చెను. మహారాజు ఇట్లనెను: ఓ పుణ్యపురుషుడా, ఇన్ని వింతలు నీ ఏకాగ్రతను చెరుపలేకపోయినవి కదా. అట్లే నేను ఎన్ని భోగముల మధ్య నున్నను వీటి యందు విరాగియై ఉన్నానని నీవు ఎందుకు అంగీకరించలేవు అని ప్రశ్నించెను. మృత్యువు నిరంతరము కాచుకొని ఉన్నది. మృత్యువును జయించిన అమృతత్వము సిద్ధించును. అహంకారమే మృత్యువు. దానిని విడనాడినచో దేనిని మృత్యువు కబళింపగలదు? ఉన్నదంతా అమృతత్వమే. అమృతపుత్రుడైన మానవుడు అహంకారము వలన మృతుడు అగుచున్నాడు అని అతని మనస్సును శుద్ధపరిచి బ్రహ్మ విద్యను ఉపదేశించెను. సుకుడు గురూపదిష్టమైన విద్యను ధారణ చేసి పూర్ణజ్ఞాని అయి తండ్రిని దర్శించెను. తండ్రి కుమారునితో, పుత్ర, గురువు ఎట్లు ఉన్నాడని ప్రశ్నించెను. కుమారుడు ఏమీయూ మాట్లాడలేదు. సూర్యుని వలె ప్రకాశించుచున్నాడా అని తండ్రి ప్రశ్నించెను. దానికి సుకుడు, తండ్రి, సూర్యుని వలె ప్రకాశం ఉన్నది, కానీ అందు వేడిమి లేదు అని తెలిపెను. అట్లయినా చంద్రుని వలె చల్లగా ఉన్నాడా అని ప్రశ్నించెను. కుమారుడు, అవును, చల్లదనమున్నది, కానీ చంద్రుని వలె మచ్చలేదు అని అన్నాడు. అట్లయినా మరి గురుడు ఎట్లు ఉన్నాడు అందువు అని తండ్రి ప్రశ్నించెను. అప్పుడు సుకుడు ఇట్లనెను: తండ్రి, గురువును దేనితోనూ పోల్చలేము. గురువుతో సమానమైనది ఈ ప్రపంచ సృష్టిలోనే లేదు తండ్రి. ఒక్క మాటలో చెప్పవలనన్నచో గురువు వలనే ఉన్నాడు అనెను. తండ్రి ఆశీర్వదించి, కుమారా, విష్ణు సందర్శనమునకే గురూపదిష్టమై ఉండిన మాత్రమే అర్హత కలదు అన్నచో అంతకు పైన మోక్షమును సాధించుటకు సద్గురుని ఆవశ్యకత ఎంతయుండునో తెలియవచ్చెనా అనెను. శ్రీపాదవల్లభులు ఈ విషయాన్ని చక్కగా ప్రబోధించి ఇట్లు పలికిరి: సాధు సత్పురుషులారా, గురువును వరించాలన్నా, సేవించాలన్నా, ఆశ్రయించాలన్నా, గురు సన్నిధిలో వర్తించాలన్నా, వారి అనుగ్రహం పొందాలన్నా శిష్యుడైన వాడు ఎన్నో లక్షణములను సంపాదించుకోవాలి. ఈ విషయమును రేపు వివరించెదను. నేటికి విశ్రాంతి పొందండి అని తన వెంట ఉన్న సేవకులతో వారికి తగిన ఆహారం ఏమైనా ఏర్పాటు చేయమనగా అతడు భక్తులు స్వామివారికి సమర్పించిన ఫలములన్నింటినీ అందరికీ అందచేసెను. ఆశ్చర్యముగా అవి అక్కడ ఉన్న భక్తులందరికీ సరిపోయినవి. మరియు ఆ ప్రసాదము ఆరగించిన భక్తులకు అది లఘు ప్రమాణంతో ఉన్నప్పటికీ కడుపు నిండి తృప్తి అయినది. ఇది శ్రీగురు అనుగ్రహంతో మాత్రమే ఇట్లు జరిగినది అని అందరూ ఆ మహిమను కొనియాడి నిదురించిరి. పంచదేవ్ పహాడ్ గ్రామస్తులు స్త్రీలతో సహా తిరిగి వారి గ్రామమునకు చేరుకునిరి. ఇతర గ్రామాల నుండి వచ్చిన భక్తులు అచట్నే నిద్రించి మరుసటి దినము తిరిగి వెళ్ళిరి అని వివరిస్తూ శ్రీస్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ వారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి జయ జయధ్వానములు సలుపగా మేము కూడా శ్రీ స్వామివారికి జయకారము ఒనర్చితిమి. మహాత్ములు ఘటన సమర్థులనే నమ్మకం మనలను ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకుపోతుంది. పిఠాపురవాసులనే కాదు, మనమందరం కూడా కురోపురం రావాలి అంటే ఒక మార్గదర్శకుడు కావలసియే ఉండును. శ్రీ 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 విఠల్ బాబా గారి ద్వారా శ్రీపాదుడు సంకల్పించి శ్రీ క్షేత్ర శ్రీ వల్లభాపురం నిర్మాణం చేయించినందున ఇప్పుడు మార్గం సుగమం అయిందని శ్రీపాద చరణం శరణం శరణం, సద్గురు చరణం శరణం శరణం, శ్రీపాద చరణం శరణం శరణం, శ్రీ విఠల్ చరణం శరణం శరణం అంటూ నామస్మరణ చేశాము. ఇది 20వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః.